ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/4/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, పాడ్యమి రాత్రి 9:12 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం రాత్రి 9:38 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 5:26 నుంచి 6:50 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి 4 వ్యాప్తి వరకు దుర్ముహూర్తం ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 9:02 నుంచి 10:26 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 5:55కి, సూర్యాస్తమయం 6:31. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. వస్తులాభము, వాహన యోగము, శుభవార్తా శ్రవణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాలకు అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పంట లాభం. పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపార, ముద్రణాలు లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలిగే అవకాశం కనబడుతోంది. మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ధార్మికమైనటువంటి చింతన బాగా ఉంటుంది. అదృష్టవంతమైనటువంటి శుభ వ్యాపార, ఉద్యోగ, ఆనంద లాభాలు ఉంటాయి. రోగనాశనం, రుణ విమోచనం, శుభకర సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే ఆర్థిక విషయాల్లో, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ వరకు లాభదాయకమైన స్థితి కనబడుతుంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం. ఇంట్లో ఏదైనా శుభకరమైన సంతాన వివాహ వార్షికోత్సవాలు కానీ, లేదంటే ఏదైనా షష్ఠపూర్తి మహోత్సవాలు జరిగే అవకాశాలు. నూతన గృహయోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ధనధాన్య వృద్ధి, ప్రశాంతమైన వాతావరణం. ఇదంతా మీకు అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగము,
శుభ వస్తు వాహన సౌలభ్యం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడడం, ఆస్తి లాభం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, కోర్టు బాధలు సమసిపోవడం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, అలాగే బంధుమిత్రుల సమాగమం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం చాలా బలంగా కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అదృష్ట యోగం, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, నర్సరీ తోటల వారికి అభివృద్ధి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా మంచి అదృష్ట యోగం, ప్రశాంత వాతావరణం పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా సంతానము లేని వారికి సంతాన శుభవార్త వినడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, పరిపూర్ణ విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం సాధించగలిగే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆనందమయ జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన చాలా ప్రశాంతమైన వాతావరణం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వస్తు లాభం, ఇంట్లో శుభకార్యం జరగడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశయానం, విదేశాలు, స్థిర నివాసం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు: భాగ్యము, ఆనందయోగం, వృత్తి ఉద్యోగాదుల లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం ఖచ్చితంగా చేయవచ్చు, వీసా సౌలభ్యం ఉంటుంది. అలాగే విదేశాలు ఉన్న వారికి కూడా గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తొమ్మిది వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బాగా ఉంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం పొందుకోవచ్చు, విద్యార్థులకు విద్యా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో విదేశ లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం చాలా బాగా కనబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతమైన స్థితి, అత్యుత్తమైనటువంటి శుభయోగాలు, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. అనవసరమే దూకుడు, అంటే చేయలేనటువంటి పనిని చేద్దామన్నటువంటి భావన, అంటే ఈ ఎముకలకి, కంటికి, చర్మ సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, జాగ్రత్త. కొన్ని విషయాల్లో తీవ్ర ఆటంకాలు ఉన్నాయి, కొన్ని విషయాలు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభం ఉంది, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టం ఉంది, లాటరీలో జూదానికి అసలు వెళ్ళకూడదు, అటువైపు తీవ్ర నష్టమే. కళాకారుల, క్రీడాకారులకు స్వదేశంలో లాభం, విదేశాల్లో నష్టం. రాజకీయ నాయకులకి అవమానాలు తప్పకపోవచ్చు, ఆశాభంగం కలిగే అవకాశం కనబడుతోంది. అలాగే సినిమా రంగంలో కొత్త చిత్రం ప్రారంభం చేయకపోవడం మంచిది. చిత్ర నిర్మాణ విడుదల మాత్రం అనుకూలంగా ఉంటుంది, కానీ చిత్రాన్ని
ప్రారంభం చేయడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సమయపాలన వల్లనే మంచి అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. సమయపాలన లేకపోతే మీరు అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం. ఇక వ్యాపార పరంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్స్ చేసే వారికి లాభాలు పొందుకోవచ్చు. పర్వాలేదు. కాకపోతే భాగస్వామ్య వ్యాపారస్తులు ఉన్నటువంటి విషయాల్లో మీరు రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు ఉంటాయి కదా, వాటి విషయంలో మరొకసారి చెక్ చేసుకొని ఆదాయ వ్యయాన్ని సరిగా చూసుకొని ముందుకు వెళితే ఇంకా సానుకూలంగా ఉంటుంది. తెలిసిన సులువైనటువంటి తెలుగు భాషలో రాసుకోండి. అంటే మరొకసారి చెప్తున్నాను, తెలుగును మాట్లాడండి. తెలుగులో మాత్రమే మాట్లాడండి. మనము తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడితే ఆనందం అద్భుతంగా ఉంటుంది. దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి తప్పకుండా మీరు తెలుగు భాషని మాట్లాడే ప్రయత్నం చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ సంబంధ వ్యాపారంలో మంచి అనుకూలంత ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి పర్వాలేదు, సామాన్య ఫలితాలు. కానీ జ్యోతిష్య పండితులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అందరూ మన జ్యోతిష్య ఫలితాలని నమ్మే అవసరం లేదుగా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్తుంటారు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మనకి శుభకరం, మంగళప్రదం, ఆనందప్రదం. కాబట్టి జ్యోతిష్య పండితులు జాగ్రత్తగా. అలాగే ఈవెంట్స్ చేసేవారు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. కొంతవరకు భాగస్వామితో జాగ్రత్త. ఇక సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది. యూట్యూబర్స్ జాగ్రత్త. ఏదేమైనా ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భగవద్గీత పారాయణం మొదటి 4 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంత ఫలితాలున్నా కాస్త మీరు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 36 నిమిషాల మధ్యకాలంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుకోవచ్చును. వీరికి 9 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు: అదృష్ట యోగము, ఆనంద యోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వివాహ సంబంధ అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా మంచి ఉద్యోగ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణాలు పొందుకోవడం, శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటి అవకాశాలు. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు, పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభదాయకంగా ఉండబోతోంది. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకు అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇది చాలా మంచి ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీకు ఈ మాసంలో శుభయోగాలు పొందుకునే అవకాశం. వైశాఖ మాసం ప్రారంభమైంది. ఫస్ట్ రోజు వాళ్ళ చాలా మంచి ప్రయోజనాలే ఈ రోజు ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారికి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, ఉద్యోగ లాభం, విదేశీయానం, అలాగే వాహన యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలున్నాయి. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యల నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుకోవచ్చు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, ఆనందాల అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన స్థితి. పట్టిందల్లా బంగారంగా కనపడుతుంది. ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగ. మాతాపిత సౌఖ్యం, ముఖ్యంగా సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగ. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం.
మంచి ప్రశాంతత, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఒక శుభవార్త, ఆస్తి లాభం, ఆనంద యోగం. విద్యార్థికి ఊహించినటువంటి విద్యా విజయ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుండి దాని నుంచి బయటపడడం, అంటే అటువంటి దరిద్రాల నుంచి బయటపడే అదృష్ట దినం. శుభయోగం, ఆరోగ్య లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుండు, చింతపండు, బెల్లం వ్యాపారం, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశాల్లో కూడా నూతన గృహయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి ప్రశాంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. మంచి వ్యక్తులతో పరిచయాలు, మంచి వ్యాపార లాభం, భాగస్వామితో కలిసి రావడం, అనుకున్నటువంటి కార్యసాధన, శత్రునాశనం, మిత్రలాభం, మంచి మిత్రులతో ఆనంద యోగం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉండడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు. వీరికి 1 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి వాహన యోగము, ఆస్తి లాభము, ధనయోగము, ఐశ్వర్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, విదేశీయానము, వస్త్రలాభము, సువర్ణాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడము, భార్యాభర్తల మైత్రి, తల్లిదండ్రులతో సఖ్యత, సోదరుల మధ్య మైత్రి, ఇంట్లో ఏదన్నా శుభకార్య సంఘటనలు జరిగే అవకాశాలు, వివాహం, షష్ఠి పూర్తి, బారసాల, సీమంతము లాంటి జరిగే అవకాశం, మంచి వస్తువులు కొనుగోలే అవకాశం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, ఉద్యోగ, విదేశీయాన, ఆనంద యోగం, వీసా సౌలభ్యం, అలాగే గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, వివాదాల నుంచి బయటపడడం, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైనటువంటి వాతావరణం పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్లె వారికి, కళాకారులకి, క్రీడాకారులు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చును. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంత వాతావరణం, మాతాపితృ సౌఖ్యం, ఆనందాది అదృష్ట యోగాలు, సోదరులతో సఖ్యత, ఇంట్లో ఏదన్నా శుభ ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా మంచి మాట తీరు, వ్యవహార శైలి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టి దాని నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిస్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, షేర్ మార్కెట్
మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆశించినటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైన శుభకర జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.